అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అంగన్వాడీలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న గర్భిణీలకు బాలింతలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. బాలింతలు అంటే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కదా అని అంటున్నాం కదా. కానీ బాలింతలు తల్లిగారింటికి పోయి 5 months వరకు 5 నెలల వరకు ఉండేసి మళ్ళీ అత్తగారింటికి వచ్చినప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మళ్ళీ అన్నీ పిల్లాడి బరువు, ఎత్తు, వాళ్ళకి పుట్టిన తేదీ, ఇంజెక్షన్స్ ఇవన్నీ రాసుకొని మళ్ళీ తల్లి పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని తల్లికి ఫుడ్ ఇస్తాం. మళ్ళీ గర్భిణీ కొత్త రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళు కొత్త రిజిస్ట్రేషన్ 2.5 నెలలు అవి కాగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ కొంతమంది 3 నెలలలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇప్పుడు 3 నెలలు ఉన్న ఆమె వచ్చి నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది, బాలింత కూడా. అయితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఫుడ్ తినమని చెప్తాము. వాళ్ళు తిని వెళ్తారు. ఆ రోజు గర్భిణీ బరువు, ఎత్తు, జబ్బ చుట్టుకొలత కూడా గర్భిణీకి తీసుకుంటాము. మళ్ళీ బాలింతది కూడా బరువు, ఎత్తు, జబ్బ చుట్టుకొలత, మళ్ళీ పిల్లాడి బరువు, ఎత్తు, జబ్బ చుట్టుకొలత తీసుకున్న తర్వాత వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మా అంగన్వాడీలో కొత్తగా టీహెచ్ఆర్ పిల్లలు అంటే వాళ్ళు ఇక్కడ లేకుంటే వచ్చి పేరెక్కించుకుంటున్నారు. వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని టీహెచ్ఆర్ కూడా ఇవ్వడం జరిగింది. టీహెచ్ఆర్ అంటే బాలామృతము, అది మ్యాంశాలలో పిల్లలకి బాలామృతం ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. శామ్ పిల్లలకు 2 నెలల 2 సార్లు బరువు ఇస్తాము. మ్యామ్ పిల్లలకు నెలల 1 సారి మాత్రమే బరువు ఇస్తాము. ఆ పిల్లాడు ఎలా పెరుగుతున్నాడు అని అబ్జర్వేషన్ చేస్తాము. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకుంటాము. మా అంగన్వాడీలో ఆకలి పరీక్ష కూడా చేస్తాము. ఆకలి పరీక్ష 2 గంటలు తినకుండా ఉండిన తర్వాత ఆకలి పరీక్ష చేస్తాము. చేస్తే బాబు ఎలా తింటున్నాడు, మంచిగా తింటున్నాడా, తింటలేడా అని ఆకలి పరీక్షలో తెలుస్తుంది. అదే 2 గంటలు తినకుండా బాలామృతం ప్లేస్ తిన్నాడనుకో ఆకలి పరీక్షలో పాస్ అవుతాడని వాళ్ళ పేరెంట్స్కి చెప్తాము. అదే తినకుంటే హాస్పిటల్కి పంపిస్తామని వాళ్ళ పేరెంట్స్కి చెప్తాము. అప్పుడు వాళ్ళు సరే అని, నా దగ్గర ఒక మ్యామ్ పిల్లాడు ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, మ్యామ్ అమ్మాయి ప్రతి నెలలో బరువు పెరగడమే లేదు. హాస్పిటల్కి చూపించిన తర్వాత మందులు ఇచ్చారు, అది వాడుతూనే ఉంది. 1 నెలలో మంచిగా నార్మల్గా బరువు పెరుగుతుంటే 1 నెలలో తగ్గుతుంది. అదే సేమ్ వచ్చేస్తుంది. అది మా సూపర్వైజర్ ఫీడింగ్లకు అమ్మాయిని తీసుకొని ఆమె కొంచెం కేర్గా తీసుకోవడం జరిగింది. అప్డేట్ చేస్తాము అమ్మాయికి. ప్రతి నెలలో 2 సార్లు వాళ్ళ గృహ సందర్శన చేస్తాము. అమ్మాయి ఎలా తింటుంది, ఎలా ఉంది అని అమ్మాయిని చూస్తూ వాళ్ళ ఇంటికి గృహ సందర్శనకి వెళ్తాము. అయితే ఈరోజు మా అంగన్వాడీలో టీహెచ్ఆర్ పిల్లలకు బరువులు, ఎత్తులు, జబ్బ చుట్టుకొలత తీసి అంగన్వాడీలో టీహెచ్ఆర్ ఇవ్వడం కూడా జరిగింది. పోయిన నెలలో అందరికీ గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు టీహెచ్ఆర్ ఇవ్వడం జరిగింది. ఈ నెలలో ఇవ్వలేదు. మేము మా అంగన్వాడీలోనే భోజనం చేయాలి అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పారు. ఈ నెలలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో కూడా చేస్తున్నాము. అంగన్వాడీ బడిబాటలో పిల్లల గురించి ప్రతి పేరెంట్స్కి చెప్తాను. అయితే ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యాయి. ఆయల టీచర్ల పోస్టుల గురించి అదే మాట్లాడుకుంటున్నాము. ఈరోజు గ్రామ సభలో ఆయా గురించి మాట్లాడడం జరిగింది. ఆయా లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళకు కూడా చెప్పాము. ఆయా ఉంటే ప్రతిదీ పిల్లలకు చూసుకుంటుంది. అదే టీచర్లు ప్రతిదీ చూసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. మాకు వచ్చే చిన్న జీతం వాళ్ళకి ఎలా చేయించాలా అని బాధగా ఉంది. కానీ చేయక తప్పట్లేదు. అయితే ఏం చేస్తాం, అదే గ్రామ సభలో చెప్పడం జరిగింది.
మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మాతో చెప్పండి అంటే నా దగ్గర ఆయ లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి స్కూల్ శుభ్రపరచడము, స్కూల్లో భోజనం వండడము, పిల్లల్ని చూసుకోవడము, రిజిస్ట్రేషన్లు చేసుకోవడము, టీహెచ్ఆర్ ఇవ్వడము, బరువులు, ఇవన్నీ ప్రతి పని టీచరే చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకు కూడా నా ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. సరే అని వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళు పెడతారా లేదా అనేది అర్థం అవ్వట్లేదు. చూద్దామని ఆలోచించి కోరుకున్నాను. సరేనండి.